నాయకులు ధీమాగా చెప్తున్నారు. సంబరాలు కూడా చేసుకుంటున్నారు బీజేపీ ఆఫీసుల్లో. సో మీరేమంటారు ఈ రిజల్ట్ గురించి? ముందుగా మీకు అలాగే యోయో టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ స్థానాల రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో దీనికి కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ టీచర్లు అందరూ కూడా మీ ద్వారా భారతీయ జనతా పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకు తెలుసు యాక్చువల్గా ముందు నుంచి మేము అనుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాల్లో కేసీఆర్ గారు చేసిన పనులన్నీ కూడా చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఉన్నాము. ఇంటింటికి వెళ్ళి తిరిగాము, పాదయాత్రలో చెప్పాం కాబట్టి గ్రామాన ఈరోజు ఈ రిజల్ట్స్ అన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వచ్చే అభివృద్ధి కానీ వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు టీచర్ల తరపున టీచర్లు 2 స్థానాలు టీచర్స్, ఒకటి గ్రాడ్యుయేట్ కరీంనగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఒకటి గ్రాడ్యుయేట్, ఒకటి టీచర్. తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ అదేమో టీచర్స్ ఎమ్మెల్యే స్థానం. అఫ్ కోర్స్ మేము అనుకునేది ఏంటంటే ఈ 2 గ్యారంటీ గెలుస్తామని చెప్పి అనుకున్నాం. దాంతో పాటుగా ఈ 3ది కూడా గెలుస్తామని లాస్ట్ టైం డిబేట్లో మన ఛానల్ ద్వారా చెప్పాను. కాకపోతే కొంత ఏంటంటే పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు గెలిచారు. ఎందుకంటే అక్కడ కొంత ఆయనకి మంచి నేమ్ ఉండడం, మంచి పేరు ఉండటం, ఆయన సర్వీస్ చేయటం. టీచర్లందరూ అనుకునేది ఏంటంటే అంతకుముందు నర్సిరెడ్డి గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఉండే, సో ఆయన టీచర్ల తరపున ఏది కూడా ముందుకు తీసుకుపోలేదు ఆ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఆయనని ఓడించి ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఈయన ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు, పెరారిటీలోనే గెలిచాడు. సో డెఫినెట్గా ఇక్కడ ఈ కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతుందో, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతుందో, మల్క కుమ్మరయ్య గారు బీసీ. ముఖ్యంగా ఏంటంటే బీసీ వాదంతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఎవరిని పోటీలో దించినా కూడా ఈరోజు మరి అందరితో పాటుగా ఈ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలి. తెలంగాణ రాష్ట్రం తరపున, టీచర్ల తరపున ఈ శాసన మండలిలో భారతీయ జనతా పార్టీలో మన స్వరం బాణి కానీ వినిపించి ఏదైతే టీచర్ల సమస్యలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాలని ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్ళి చెప్పాం. కాబట్టి ఈరోజు టీచర్లందరూ నమ్మి మల్క కుమ్మరయ్యని ఫస్ట్ ప్రయారిటీలో గెలిపించారు. ఫస్ట్ ప్రయారిటీలోనే 13,000 ఓట్లతోటి గెలిపించారు. సో డెఫినెట్గా అది అభినందనీయం. దాంతోపాటుగా ఇప్పుడు అంజిరెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతుందో ఆయనను కూడా దగ్గర ఇంతకుముందు మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 1492 ఓట్లతోటి ఆధిక్యంలో ఉన్నారు ఆయన కూడా. సో ఇది కన్ఫర్మ్డ్, ఈ 2 ఎమ్మెల్యే స్థానాలు కన్ఫర్మ్డ్. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆలోచన ఉంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా మరి పనిచేస్తూ ఉంది. మనకు తెలుసు బీఆర్ఎస్ పని అయిపోయింది. మన అమిత్ షా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ పని కంప్లీట్గా క్లోజ్ చేసేసాం, మేము అనుకున్నది సాధించేసినాం. బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని ఏ విధంగా ఫామ్ హౌస్కు పరిమితి చేయాలో వాళ్ళందరినీ చేసేసాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళ అబ్బసొత్తు కాదు, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు వాళ్ళ అబ్బసొత్తు కాదు. వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు, రకరకాల ప్రాజెక్టుల కుంభకోణాలు, అవినీతి, ధరణి కుంభకోణాలు, దేవాలయ భూములు, ఇవన్నీ కూడా 1000 ఎకరాలు 1000 కోట్లు మొత్తం కూడా అన్యాయక్రాంతం అయిపోయినాయి బీఆర్ఎస్ హయాంలో. తర్వాత మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పాదయాత్ర ముందు తీసుకెళ్ళామో దాంట్లో బేసిక్ ఏంటంటే అన్నీ కూడా మనం తెలంగాణ ప్రజలకి చూసి చెప్పాం. ఫస్ట్ 5 years బీఆర్ఎస్ పార్టీని మేము టచ్ చేయలే. అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో వాటిని నిజంగానే చేస్తారు అనే ఆలోచన ఉండే. కానీ అక్కడ ఏం కనిపించలేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. సో ఇవన్నీ కూడా మొత్తం కూడా టోటల్గా వాళ్ళ కుటుంబం వరకే పరిమితయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీలో 5 ఉద్యోగాలు వచ్చినాయి, నీళ్లు వాళ్ళకే వచ్చినాయి, 100 ఎకరాలు సంపాదించారు. తర్వాత నిధులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా బాగుపడలేదు. సో ఈ రోజు అందుకనే ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మా పోరాటం ఏదైతే మొదలు పెట్టామో ఆ పోరాట ఫలితాలన్నీ కూడా ఇప్పుడు కనపడతా ఉన్నాయి. మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద మెజారిటీతో గెలవలేదు, 63 సీట్లతో గెలిచింది. కానీ తదనంతరం మళ్ళీ వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము 50% దగ్గర 54 అంటే ఈక్వల్ టు 54 అసెంబ్లీ సీట్లలో గెలిచాం.
8 స్థానాలంటే దగ్గర దగ్గర 54 అసెంబ్లీ స్థానాల్లో మా మెజారిటీ మా పార్టీ వాటా ఉంది అక్కడ. అంటే ఆ లెవెల్‌లో ఓట్ షేర్ ఉంది. రైట్. సో దాన్ని ఈరోజు రేపొద్దున ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్‌గా మా మార్క్ కనపడుతుంది. ఇదే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఏదైతే 2 గెలిచామో అక్కడి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీ డెఫినెట్‌గా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. వెంకటరెడ్డి గారు, మీరు ఇందాక అన్నట్టు అంటే లాస్ట్ టైం మన డిబేట్లో మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు ఇదే కాన్ఫిడెంట్గా చెప్పారు, ఖచ్చితంగా 3 స్థానాలు గెలుచుకుంటుందని. బట్ మూడిట్లో సరే ఒకటి మిస్ అయింది, 2 అయితే గెలుచుకున్నారు. కాబట్టి ఇదే కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నట్టు ఉప ఎన్నికలు వస్తాయన్న, ఒకవేళ దాంట్లో డెఫినెట్‌గా ఉప ఎన్నికలు వస్తే మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు. యాక్చువల్‌గా ఎప్పుడు వస్తాయని చూస్తున్నాం, ఎప్పుడు పోటీ చేయాలని చూస్తున్నాం, ఎప్పుడు గెలవాలని చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఏవైతే హామీలు, వాగ్దానాలు వందల కొద్దీ అవన్నీ కూడా అమలు కావట్లేవు. అక్కడ బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా జరిగిందో ఈరోజు 6 గ్యారెంటీలలో 13 అంశాలు అట్లాగే ఉండిపోయినాయి. 4-5 అంశాలు రన్ అవుతూ ఉన్నాయి. చాలా అంశాలు ఇప్పుడు చాలామంది రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సార్ ఎప్పుడు చేస్తారు రేవంత్ రెడ్డి గారు, ఎప్పుడు చేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇవన్నీ కంప్లీట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. సో దాన్ని ప్రొలాంగ్ చేయడానికి, దాన్ని కొంత టైం అంతా లేట్గా చేయడానికి రకరకాల స్టేట్మెంట్లు, రకరకాలుగా అఫ్కోర్స్ బీసీ కులగన మంచిదే. వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి అండి. 42% రిజర్వేషన్ అమలు చేస్తే మాత్రం అందరికి బాగానే ఉంటుంది. కానీ దాన్ని మళ్ళీ రీసర్వే చేయటం అంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసి అసెంబ్లీలో పెట్టి ముందు తీసుకుపోతే బాగానే ఉంటుంది. కానీ అది చేయకుండా రేపొద్దున ఎన్నికలు పోతే ఎక్కడ పోయినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కూడా రేపు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీని గెలిపించే అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్టుగా నల్లగొండలు ఒక్క దాంట్లో ఏంటంటే ఆయన పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ కాదు, అక్కడ బీఆర్ఎస్ కాదు, ఎవరేమో సపోర్ట్ చేసినా కూడా ఆడ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు కాబట్టి ఆయన గెలిచారు, ఆయనకు నమ్మారు కాబట్టి. అంతకుముందు కూడా అట్లాగే నర్సిరెడ్డి గారిని గెలిపించారు ఆయన. సో ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి గారు గెలిపించారు, కొంత పనిచేస్తాడని ఆలోచనతో పోయి ఉంటాడేమో. సో డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఏదైతే టీచర్స్ అక్కడ ఇచ్చారో ఆ నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం, మళ్ళీ ముందుకు పోతాం. సో దీన్ని ఈ రోజు వచ్చిన ఫలితాలు రేపొద్దున మాకు పెద్ద మార్క్ కనబడతా ఉన్నాయి, ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాయి. రేపొద్దున అందరం కలిసి పనిచేయడానికి ఇది డెఫినెట్గా ఒక మూల కారణంగా ఉంటుంది. రైట్. సో కానీ శ్రీపాల్ రెడ్డి గారు అంటే పిఆర్టీయూ అభ్యర్థి ఆయన గెలిచారు ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి. అక్కడ బీజేపీ ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఈ 2 స్థానాలు ఎంతకైతే దూసుకుపోయిందో అక్కడ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 5th ప్లేస్లో ఉన్నారా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి. సో దానికి కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ మాట్లాడదామండి. సో సమీర్ గారు, ఇక్కడ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక చోటే పోటీ చేసింది. సరే మిగిలిన 2 చోట్ల పోటీ చేయకపోవడం